ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది మొత్తం. టిఫిన్ చేయడానికి వెళ్ళాలా కిందికి అంతేనా? చెప్పమన్నప్పుడు ఏమో నోట్లే బెల్లం పెట్టుకున్నాను, ఆంధ్ర బెల్లం. ఇప్పుడేమో సో ఇది వచ్చేసి మన రూమ్ అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ డ్రెస్ అయిపోయింది, తిందాం. టిఫిన్ చేయడానికి వెళ్ళాలా కిందికి. మనకి అన్నలు అయితే పోయారు, పోయి కాల్ చేస్తే అన్నలాంటి వాళ్ళనుకోరు భయ్యా, అన్నలాంటి వాళ్ళు కాదు మా వాళ్ళే. మీ వాళ్ళు? ఏ వాళ్ళు? ప్రపోజ్ వీళ్ళకి మొత్తం తోపున్నారు సంతానం. ప్రీ వెడ్డింగ్ అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. అంటే మనం ఎట్లుంటుందంటే మనం లొకేషన్స్ బట్టి ప్లాన్ చేస్తాం, మంచిగా డిగ్నిఫైడ్గా ప్లాన్ చేసుకోవాలి. లొకేషన్స్ బట్టి లొకేషన్స్ మంచిగా మనం ఇట్లా చీరాలరా కావాలి బీచ్, ఇక్కడనే కావాలి బీచ్, కావాలి బీచ్ కావాలి కదా మనం పోయేది. ఫస్ట్ తాటికొండ బీచ్. ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ బీచా లేకపోతే నేచరా? ఫస్ట్ నేచర్, తర్వాత బీచ్. రేపు మన మార్నింగ్ బీచ్, తర్వాత నేచర్, ఈవినింగ్ బీచ్. ఇప్పుడు సన్సెట్ సన్ రైజ్. ఇది ఏ విలేజ్ అన్న? పెద్ద పావాలి విలేజ్. పావని పెద్ద పావని విలేజ్ అంటే కావాలి ప్లేస్ ఇది. కావాలి విలేజ్లో పెద్ద పావని అని లొకేషన్. మస్తుంది, ప్యూర్ పల్లెటూరు, ప్యూర్ పల్లెటూరు. చోటు ఏంది? చోటు ఉండాలి, జరిగింది రౌండ్ వరం చోటే. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. చూడు ఎంత? 2 లక్షలా? 2.8 lakhs. 2.8 lakhs అట్లా మళ్ళీ స్కామ్ చేసినావు కదా, 2 కొన్నావు కదా, మళ్ళీ 1,00,000. 3.8 lakhs అయింది అది. మనం మళ్ళీ లాస్ అంటే 5 lakhs అయింది అది. అట్లా 5 lakhs అంటే నీ కార్ వస్తుండే, ఇంకొక షిఫ్ట్ కార్ వస్తుండే. నువ్వు స్కార్పియోలో తిరుగుతుండే, మేము షిఫ్ట్లో తిరుగుతుండే. అదే నేను చూసింది ఇది. అదేంటంటే ఫ్రేమ్ పెడితే ఇవో ఆ గుడి వస్తాయి, గుడి వెనక చర్చ్ ఉంది, చర్చ్ వస్తుంది. ఏంటి ఎలా పోలీసులు రైట్స్ ఇస్తారు, పత్తాలు ఆడతారు. రూమ్లు ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మన పైన డ్రోన్ ఉంది. డ్రోన్ వ్యూ చూద్దాం మనం. డ్రోన్ ఇక్కడ రెడీ ఉంది, చలో రెడీయా? Always try to hurt me and that's so low. When I talk to you about it, you're in defense mode. Whoa, oh, 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 oh. How can we work on us? సింగిల్ ది డ్రోన్ వ్యూ. డ్రోన్ అయితే అక్కడ ఉంది. డ్రోన్ వచ్చిన తర్వాత అంటే డ్రోన్ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి ఎట్లుందో. అక్కడ చూడండి, ఈ ఊరు విలేజ్ వాళ్ళైతే ఫుల్ ఖుషి అవుతారు డ్రోన్ ద్వారా. తప్పను ఒకటే సార్. సో మస్తు చిల్లు ఉంది ఊరైతే, విలేజ్ వచ్చేసి. సో తెలిసే ఐపీ వాళ్ళు ఎట్లా ఉంటుందో వాళ్ళ మర్యాద అనేది. మస్తుంది, గ్రేట్ఫుల్. ఏం తెలియకుండా సెట్ అవుతుంది ఎవరన్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఏం తెల్లని సెట్ పెట్టి. I didn't wanna see you when you came home. అలీ ఇండియా ఆడోడు ముఖం దాస పెట్టుకుంటున్నవారు. జాంగ్రీ దాసైడ్ పలకి లేట్ జంగిల్ ఫెల్లో. జాంగ్రీ Sounds when you say no. Whoa, oh, oh, oh. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి అనుకుంటా. షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి లొకేషన్ అనమాట. ఇది కావేలి విలేజ్లో సంథింగ్ విలేజ్ ఉంది, నెల్లూరుకి దగ్గరలో. వారం చూడు మంచిగా నీడలా సెట్ అయిపోయిండు. ఒక లొకేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. ఫుల్ ఎండ అయితే ఘోరంగా ఉంది. అమ్మా ఎట్లుంది ఎండ? ఒక లొకేషన్కి ఇంత చుక్కలు కనిపిస్తున్నాయి, ఒక్క లొకేషన్కి ఇంత చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీచ్కి వెళ్ళాలా? సో ఫస్ట్ లొకేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ అయితే రామపట్నం బీచ్.
డైరెక్ట్ రామపట్నం బీచ్ అంట. వచ్చింది ఏంటో అర్థం అవుతుంది. కావేలి మరి కావేలి బీచ్ రామపట్నం బీచ్ పోతున్నాం. ఓరే నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా, నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? ఆడికి ఇంపియాలంట బీచ్ కాడికి. చాలా నంది వాళ్ళు దిగి కదా నా ముఖం ఇన్సార్లు పడతాం. సెకండ్ లొకేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎట్ అన్నా తినడానికి బిర్యానీ తిందామని. ఇక్కడ హైదరాబాద్దా ఏపీరా? తెలంగాణ నాటుకోడి బోన్లెస్ కాదు, బోన్ బిర్యానీ. బోన్ బిర్యానీ అంటే స్పెషల్గా కస్టమర్స్ మనకి స్పెషల్ కేర్ వాళ్ళు అడిగారు బోన్లెస్ అని. అవునా నిజమా? ఇలా అంతే సూపర్ వైడ్ నార్గా పెట్టుకుంటా కనిపిస్తారు. చలో నెక్స్ట్ ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోవాలి. ఈ సెకండ్ లొకేషన్ ఇది వచ్చేసి. ఫస్ట్ లొకేషన్ అయిపోయింది. ఐ థింక్ అక్కడ కనిపిస్తారు అనుకున్నా. అయ్యో వీళ్ళు మనోళ్ళు, వాళ్ళు వచ్చేసి కపుల్స్ అన్నమాట. అక్కడ డ్రోన్ షాట్ తీసుకుంటారు. మేము వచ్చేసి ప్యాక్ చేసేసినాం. సీదా ఇప్పుడు లంచ్ చేసేసుకొని అదేం బీచ్ అన్న? రామాయం బీచ్. రామాయం బీచ్. సో అక్కడ వచ్చేసి 6:30 వరకు క్లోజు. టైం వచ్చేసి 2:30 అవుతుంది. దోశ, ఇడ్లీలతో చికెన్ తింటారు. దోశ, వడ, ఇడ్లీ, బోండా. ఇడ్లీలతోటి చికెన్, దోశతోటి చికెన్. అన్న వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తుండ్రు ఆంధ్రాలో ఎట్లా ఉంది అనేది. అంతేనా? అట్లా ఆంధ్రాలో మర్యాదలు ఫుడ్ అది ఇట్లా ఉంది అనేది వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నట్టున్నాడు. నీ ఫ్యామిలీకి అప్పుడే నువ్వు సింగిల్ అయ్యి మోయ్ మోయ్. సెకండ్ లొకేషన్ అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ డే బీచ్ తినవద్దా లంచ్? హాఫ్ అన్ అవర్ అయిపోతా. హాఫ్ అన్ అవర్లో అంటే బీచ్కి తీసుకొస్తారు, అక్కడ తినేసి స్టార్ట్ చేస్తారు. జస్ట్ మరి స్నాప్ పెడతారు. ఈ టీం అంతా అంతే, అందరు స్నాప్ వాళ్ళే. మనం ఏం చేసి డైరెక్ట్ లాగే బీచ్ పోతాం. ఎంత వచ్చేసి అంగడి బజార్ నిక్కుంది. పతంగిలోనే మన ఎడుతుండు బ్రో గిల్లు వాళ్ళ అమ్మని చీపు రేట్ పడి అరిచింది. పతంగిలోనే మన ఎడుతుండు బ్రో గిల్లు వాళ్ళ అమ్మని చీపు రేట్ పడి అరిచింది. జగన్ మామయ్య లేడీలా ఇవో జగన్ మామయ్య. జగన్ మామయ్య లెఫ్ట్ సైడ్ చూడు. సుడు హీరోలు ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. గుంటలు సో గాయస్ ఫైనల్లీ బీచ్ కాడికి వచ్చేసాం. ఇది వచ్చేసి రామాయణపూర్ బీచ్ అనమాట. రామాయణపూర్ బీచ్. సో ఫైనల్లీ బీచ్ ఎట్లుంది బీచ్? కామెంట్ చేయండి ఒకసారి బీచ్ ఎట్లుందో. వరుణ్ అక్షయ్ బండు ఫైనల్లీ రామాయణపూర్ బీచ్ కి వచ్చేసాం. కొంచెం షూట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఎట్లుంది బీచ్? మన ఫస్ట్ టైం బీచ్ చూడడం. ఎట్లుంది బీచ్? వద్దాం మా ఫ్రెండ్స్, మనం తర్వాత వద్దాం. మనం బైక్ ట్రిప్ అయితే తీద్దాం. సో నెక్స్ట్ లెవెల్ ఉంది బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇక్కడ అంతా బోటింగ్కి సంబంధించి ఉంది. అంతా బోటింగ్ చేసుకుంటే చేపలు పట్టుకొని వస్తారు. సో గైస్ మనకి అక్కడ షూట్ అయితే రన్ అవుతుంది. సో అటు వెళ్ళిపోదాం. సో లొకేషన్ కాడికి అయితే వచ్చేస్తాం. మన ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ ఉన్నాయి. ఇటువైతే నడుస్తుంది. చూసారుగా బీచ్ అయితే ఫుల్ ఎంటీ ఉంది. ఇవ్వలేదు, ఏ డిస్టర్బెన్స్ లేదు.
దగ్గరికి బ్రో లైట్ మేనా కళ్ళు కళ్ళలోనైనా అలగా కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని ఫుడ్ శాంక్షన్ అయింది కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది సో దానివల్ల ఆ పోలీసు ప్రొటెక్షన్ అనేది అలా చేయకపోవడం చూసుకుంటున్నారు. ఓకే ఓకే ఇంతకుముందు ఏడాది పడుకున్నాం నైట్ సరదాగా వచ్చి ఏడాది పడుకుంటాం. అయ్యో మనం మందాలే మనకు అన్ని పనులు చేయొచ్చు. అవుతే ఇంటనే జోరు వాడుతున్నావు మొత్తం జోరు వాడి ఇంకా మంచిగా ఉందా మంచిగా అనిపిస్తుంది మొత్తం ప్రొఫెషనల్ అయితే అన్న నేనే చెప్తారు లోన్లని నన్ను విషయం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు పందాం అనుకుంటున్నారో వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? శిల్పమా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ హౌస్ కనిపిస్తుంది. కొంచెం మీరు ఇంటి పని ఫేస్ కొంచెం మేడం డార్క్ అయితే మనకు చక్కగా కనిపిస్తుంది. సో గైస్ ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది. సో ఈ రోజుకి వచ్చేసి అయితే ఒక లొకేషన్ అయితే అయిపోయింది. సో రేపు వచ్చేసి సన్ రైజ్ ఉన్నది. సో రేపు ఎర్లీ మార్నింగ్ లేవాలి. సో ఆ టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఈ రోజుకి అయితే షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి మన రూమ్. సో ఇక్కడనే ఈ రోజు అయితే రెస్ట్ తీసుకుంటున్నాం. సో గైస్ గుడ్ నైట్ అందరికీ, రేపు కలుసుకుందాం. లైట్ హౌస్ నువ్వయ్యా నేనే కానీ లైట్ హౌస్ వీడియో కావాలి భయ. ఎన్ని రోజులు లైట్ హౌస్ ఎవరు దింపుతారని తెలియదు కదా. ఈ మనిషి దింపండి భయ్య అంటే డైలీ ఎట్లా దింపుతుంటారు ఇక మీరు? ఇదే బ్రో నా జాబ్. ఇదేనా? నెలకి ఎంత భయ్య? 15,000 50 lakhs ఉంటాయి బ్రో. 50 lakhs అంటే 1 yearగా? లే బ్రో మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళలోనే అంతా చెప్పు నా చెప్పు. ఏమో బ్రో లేక. సో గాయస్ మేము సముద్రం మధ్యలో ఉన్నాం ఇప్పుడు. ఎట్లా వెళ్ళాలో అర్థం అవ్వట్లే.